శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి 2025వ సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు మీనరాశి వారి మీద గ్రహాల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాశిలోకి ఒక శుభగ్రహం ప్రవేశించినప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, చాలా ఫ్రీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం ప్రవేశించినప్పుడు చాలా ఒత్తిడిగా, ఒక బలహీనతగా, ఒక ఈర్ష్యగా, ద్వేషంగా, పగలాగా రగులుతూ ఉంటాడు జాతకుడు. ఇప్పుడు శుభ పాపగ్రహాల కలయిక ఉండడం వల్ల జాతకుడు చాలా అసహనానికి గురవుతూ ఉంటాడు. ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఏదో చేయాలనే ఆలోచన బలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అతి సున్నిత మనస్కులైనటువంటి మీనరాశి వారికి ప్రస్తుతం ఏర్పడినటువంటి గ్రహస్థితి చాలా వరకు మానసిక అశాంతిని, ఆర్థికపరమైన ఒత్తిడిని, ఎవరికి న్యాయం చేయలేని స్థితిని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీనరాశి వారికి ఎటువంటి బాధ్యత లేకుండా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వారి మీద చిన్నపాటి బాధ్యత పెట్టినా చాలా వరకు ఆ బాధ్యత తీరేదాకా వర్రీ అవుతూ సతమతం అవుతూ ఉంటారు. అందుకని వీళ్ళు ఒక విద్యార్థిలాగో, ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వంలాగానే ఉండాలి తప్ప ఎటువంటి ఒత్తిడికి గురైనా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి 4 గ్రహాలు బుధ, శుక్ర, శని, రాహు చాలా వరకు చాలా అంతర్గత సంఘర్షణకు కారణమవుతుంది. మరి మిగతా గ్రహాలు పరిశీలిస్తే ధనస్థానంలో రవి, ఇది చాలా బాగుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని చాలా శీఘ్రంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు దాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ క్రమశిక్షణతో మెలిగి మీకు సహకరిస్తారు. మీ కుటుంబం మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది. ఫైనాన్స్ కంట్రోల్ కూడా జరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఓకే. అలాగే ధనాధిపతి 5వ స్థానంలో ఉండడం చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా కొంతకాలం పాటు ప్రశాంతంగా ఉంటేనే మంచిది. బట్ ఇక ముఖ్యంగా గురువు ఈ నెల 15లో చతుర్థ స్థానంలోకి మారబోతున్నాడు. కొద్దిగా అక్కడ నుంచి కొంత బెటర్ అవుతుంది మీకు. గురువు ఎప్పుడైతే 4లోకి వచ్చాడో ఆటోమేటిక్గా మరి మిథునంలో ఉన్నటువంటి గురువు మీకు చతుర్థ స్థానం అవటం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే మీనంలో ఉన్నటువంటి గురువు అటు ధనుసు రాశిని, అలాగే మీనరాశిని, అలాగే కన్యా రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఒత్తిడి, అంటే ఈ పాపగ్రహాలు అయినటువంటి ఈ రాహు, శని ఉన్నటువంటి ఒత్తిడి మీకు ఈ నెల 15 నుంచి తగ్గుతుంది. మీరు కూడా కొంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. అలాగే సొంత గ్రామం నుంచి, సొంత ఊరు నుంచి, అలాగే మదర్ సైడ్ నుంచి కొన్ని శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు క్షేమంగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. అంటే ఈ మీనరాశి వారికి ఎవరికి ఇబ్బంది కలిగినా, తండ్రి గారికి ఇబ్బంది కలిగినా, తల్లి గారికి ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది, ఏడికి ఇబ్బందులు వచ్చినట్టు చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక మనోవిచారం ఈ రాశి వారికి ఉంటూ ఉంటుంది. దాంతోనే సతమతం అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతవరకు ఈ నెల 15 తర్వాత చాలా వరకు శుభ కార్యక్రమాలు, శుభవార్తలు వింటారు. కొంత ప్రశాంతంగా ఉంటారు. దానికి ప్లస్గా ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాహు, ఈ రాహువే వీళ్ళని ఒక 18 నెలలుగా చాలా ఇబ్బందులకు గురి చేసి ఏదో ఒక దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది బలహీనత అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. మొత్తం మీద ఆ బలహీనతల నుంచి
కంపల్సరీగా ఈ నెల 18న బయటపడడం జరుగుతుంది. అంటే రాహు 12లోకి వస్తాడు. అప్పుడు కొంతవరకు మీనరాశి వారి మీద ఈ ఒత్తిడి తగ్గుతుంది, కొంతవరకు ఫ్రీ అవుతారు. అప్పుడు కేవలం ఏమవుద్ది, 18 తర్వాత శుక్రుడు శనే మిగులుతారు. ఇది చాలా వరకు అనుకూలిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే రాహు మనకు 12లోకి వచ్చాడో కొంతవరకు రాశి మీద ఒత్తిడి తగ్గినప్పుడు కూడా మళ్ళా కొంత బ్లాక్ మెయిలింగు, ఇతరులు ఒత్తిడి చేయడం, మనీ కోసం వేధించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏమైనప్పుడు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ నెల ద్వితీయార్థంలో ఒక మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. శుభకార్యాలు ఫలిస్తాయి. అలాగే ఈ మీనరాశి వారు ఏమైనా సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్, మీడియా రంగంలో ఉంటే వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రాహు వేయిలో ఉన్నప్పుడు మన స్థాయిని మించి పెద్ద పెద్ద యంత్రాలు కొనడం కానీ, మిషనరీ కొనడం కానీ, ఎక్విప్మెంట్ కొనడం కానీ, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఆ మనీ విషయంలో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఇబ్బందులు పడతారు కాబట్టి ఎటువంటి రిస్కులు చేయొద్దు. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యంగా మీ పని చదువుకోవడం, పరీక్షలకు రాయడం, ఓకే, ఉద్యోగం చేయడం, ఇంటికి రావడం, హాయిగా ఉండడం. అంటే మనకి ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రశాంతంగా ఉంటేనే బాగుంటుంది తప్ప ఏమాత్రం రిస్క్ చేసినా మొత్తం రిస్క్లో పడే అవకాశం ఉంది. ఏదైనా మీనరాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అయితే మళ్ళా ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్న వాళ్ళు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించాడు, కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రం అయినటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనెతికల్గా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరిగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న వాళ్ళు గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది, అందరికి కుదరపోవచ్చు. ఏదన్నా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మీద గోశాలలో ఉన్న, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట, 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు, కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల
చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.